మోడర్న్ హాస్పిటల్ ఇక్కడ పెట్టడం నిజంగా సంతోషకరం. ఈ ప్రాంతంలో చాలా మంది పెట్స్ పెంచుకున్న వాళ్ళందరూ కూడా ఉన్నారు, కానీ వాళ్ళకు వేరే సదుపాయం లేకుంటే ఇప్పుడు ఆ సదుపాయాన్ని ఈ ప్రాంతం వారికి ఇచ్చినందుకు శ్రీనివాస్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ దీన్ని మరింత అభివృద్ధి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా చాలా సంతోషం. డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు, డాక్టర్ సంధ్య గారు థర్డ్ హాస్పిటల్ హైదరాబాద్ లో ఓపెన్ చేయడం 7 books అని, దానికి ముఖ్య అతిథిగా సుధీర్ రెడ్డి గారు రావడం, తనతో పాటు నేను కూడా రావడం చాలా సంతోషం. ఇక్కడికి వచ్చాక చూస్తే అసలు వెట్ క్లినిక్ ఇంత అడ్వాన్స్ ఉంటుందని నాకు నేను బీయింగ్ ఏ వెట్ ఆల్సో నేను ఐ వాజ్ రియల్లీ అమేజ్డ్ అండ్ అమ్యూజ్డ్ ఆల్సో. ఎందుకంటే అసలు ఇక్కడికి వచ్చాక ఆంకాలజీ, డయాగ్నోస్టిక్ కిట్స్ నేను ఎప్పుడో కాలేజ్ లో ఫిజియాలజీ ల్యాబ్ లో చూసినట్టు, దాని తర్వాత ఇవన్నీ ఇక్కడ చూస్తున్నారు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తున్నట్టు జూబ్లీహిల్స్ కానీ కొంపెల్లి క్లినిక్స్ ఓవర్ఫుల్ అయిపోతున్నట్టు. దే ఆల్రెడీ హ్యావ్ 25 beds there. ఇక్కడ కూడా 6 beds ఆన్ బోర్డ్ తీసుకుంటున్నారు. 24/7 సర్వీసెస్ ఇస్తున్నారు. ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ పెట్ కి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఇక్కడ అందుబాటులో సర్వీసెస్ ఉంటాయి కాబట్టి all the pet owners can be happy, relaxed also. They need not go to Jubilees area. ఇంతకుముందు చెప్తుంటే అల్కాపూర్ ఒకటే క్లినిక్ ఉండేది ఓవర్ఫుల్ అవుతుందని. దాంతో ఏమవుతుందంటే నిజంగా టైం కేటాయించడమే కష్టం. ఆ టైం కేటాయించి ఉన్న టైంలో క్లినిక్ వెళ్ళి వెయిట్ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇది అందుబాటులోకి వచ్చింది. చాలా సంతోషం. గుడ్ లక్ టు బోత్ ద డాక్టర్స్ అండ్ వార్డెన్స్. సో 7 Oaks పేట్ హాస్పిటల్ ఇక్కడ వనస్థలిపురం డాక్టర్ శ్రీరెడ్డి ఓపెన్ చేయడం జరిగింది. పేట్ హాస్పిటల్స్ ఈ ప్రాంతంలో ఒకటే ఉంది, చాలా పాపులేషన్ ఉన్నా కానీ ఒకటి సర్వ్ చేయలేకపోతుంది. మరి వీళ్ళు లేటెస్ట్ ఎక్విప్మెంట్ తోటి పెట్స్ కూడా ఏ రకమైన and this machine we imported from US. It got a CDM, and then we మీ దగ్గరకు వచ్చినప్పుడు యాక్చువల్గా Welcome everybody to 7 Oaks Hospital. This is the third location, LB Nagar, and 7 Oaks Pet Hospital అనేది ఈ పార్టీకి హైదరాబాద్ లో అందరికీ తెలుసుంటుంది. The specificity and then the pet care మేము ఇచ్చేది. సో మాకు హెర్మైనీ డంకన్ రెడ్డి ఫౌండేషన్ అని చెప్పేసి ఒక ఫ్యామిలీ ఫౌండేషన్ కూడా ఉంది ఫర్ పెట్ కేర్. సో దానికి మేము ఎవరిని డొనేషన్స్ ఏమి అడగట్లేదు, బట్ వీ లైక్ టు హెల్ప్ ద హైదరాబాద్ స్ట్రే డాగ్స్ అండ్ ఎనీ అదర్ యానిమల్. సో ఇక్కడ రిజిస్టర్డ్ NGOs ఎవరున్నా కానీ ఈ లొకేషన్ లో మా హాస్పిటల్ కి స్ట్రే యానిమల్స్ ని లేకపోతే ఏమన్నా సిక్ పెట్స్ ని తీసుకొని వచ్చినా కానీ మేము 50% ఆఫ్ ఆన్ ద సర్వీసెస్ ఆల్వేస్ ఇప్పుడు జూబ్లీ హిల్స్ లొకేషన్ లో కానీ కొంపల్లి లొకేషన్ లో కానీ ఇచ్చినట్టు ఇక్కడ కూడా ప్రొవైడ్ చేస్తాము. అండ్ దెన్ వీ హ్యావ్ అంబులెన్స్ సర్వీసెస్ కూడా త్రూ అవుట్ హైదరాబాద్. సో జూబ్లీ హిల్స్ నుంచి హాస్పిటల్ నుంచి రన్ అవుతాయి అంబులెన్స్ సర్వీస్. సో ఎనీవేర్ ద డాగ్ ఇస్ దేర్ ఆర్ needs any help, we
we are going to get them to the hospital. మా హాస్పిటల్స్ చూస్తే మీకు అర్థమవుతుంటది వీఆర్ నాట్ హియర్ ఫర్ ప్రాఫిట్. సో ఎనీ రెవెన్యూ జనరేటెడ్ ఆర్ ప్రాఫిట్స్ జనరేటెడ్ ఫ్రమ్ ద హాస్పిటల్స్ ఇట్ గోస్ టు అవర్ హర్మైనీ డంకన్ రెడ్డి ఫౌండేషన్ అన్నమాట. సో ఇక్కడ డబ్బులు ఇక్కడ ఫౌండేషన్ మీద స్పెండ్ చేసి వీ హ్యావ్ డన్ జిహెచ్ఎంసీ తోటి ఇంతకుముందు వాటర్ బోల్ ప్రాజెక్ట్స్, ఫీడింగ్ ప్రాజెక్ట్స్, రేబీస్ ప్రాజెక్ట్స్ అన్ని చేస్తా పోతాము. స్ట్రే డాగ్స్ తోటి ఇక ఏబీసీ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేయాలనే ప్లాన్ లో ఉన్నాము. థ్యాంక్ యూ. This is Dr. Sri Reddy and Dr. Sandhya Reddy. ఈ రోజు February 28, 2026 థర్డ్ సెవెన్ ఓక్స్ పెట్ హాస్పిటల్ లొకేషన్ ఇనాగ్రేషన్ చేస్తా ఉన్నాము. 2 years బ్యాక్ ఫస్ట్ లొకేషన్ ఇనాగ్రేట్ చేసాము జూబ్లీ హిల్స్ లో సెవెన్ ఓక్స్ పెట్ హాస్పిటల్. అండ్ తర్వాత 6 months బ్యాక్ కొంపల్లి సెవెన్ ఓక్స్ పెట్ హాస్పిటల్ ఇనాగ్రేట్ చేసాము. ఇది థర్డ్ లొకేషన్. సో సక్సెస్ఫుల్ గా 2 locations లాంచ్ చేసిన తర్వాత ఇది థర్డ్ లొకేషన్ ఎల్బీ నగర్ అండ్ వనస్థలిపురం క్లయింట్స్ అందరికి అండ్ పెట్స్ అందరికి లాంచ్ చేస్తా ఉన్నాము. అండ్ ఈ సెవెన్ ఓక్స్ పెట్ హాస్పిటల్ ఈస్ a state-of-the-art multi-specialty hospital. Basically, we have come from US and we own several hospitals in US and we are bringing the same technology and professional skills and patient care to Hyderabad location. Our doctors are fear-free certified and we have shown utmost importance and care in making sure that we have a transparent and ethical practice and also make sure that we take care of our clients very well. Looking at our hospitals, Seven Oaks Pet Hospital is a human grade hospital. As much as a human being is taken care of, we take care of pets the same way. And I would like to thank all the media people for supporting us today and also our guests as well and to the pet parents, pet owners of Hyderabad city. Thank you. ఇది ఈ హాస్పిటల్ వచ్చేసి డాగ్స్, క్యాట్స్, ఎగ్జాటిక్స్, ర్యాబిట్స్, టర్టిల్స్, బర్డ్స్ అన్ని స్మాల్ యానిమల్స్ అన్నమాట, లార్జ్ యానిమల్స్ కాదు ఇది. అండ్ మా హాస్పిటల్లో ఫస్ట్ సిటీ స్కాన్ ఇన్ ఇండియా మా హాస్పిటల్ లాంచ్ చేసింది. తర్వాత ఫస్ట్ ఫియర్ ఫ్రీ సర్టిఫికేషన్ మా హాస్పిటల్ లాంచ్ చేసింది. అండ్ ఆల్సో ఫస్ట్ టైం యానిమల్ బేస్డ్ డయాగ్నాస్టిక్ సర్వీసెస్. అంటే ఇంతకుముందు ఏంటంటే హాస్పిటల్స్ అందరూ హ్యూమన్ డయాగ్నాస్టిక్స్ ల్యాబ్స్ కు బ్లడ్ పంపించేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసి మా దగ్గర మేము డైరెక్ట్ గా సెవెన్ ఓక్స్ పెట్ హాస్పిటల్ కు బ్లడ్ మిషన్స్ అన్ని యుఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాము. సో అక్కడ ఆ బ్లడ్ మిషన్స్ లో ఓన్లీ డాగ్స్, క్యాట్స్, ర్యాబిట్స్, యానిమల్ స్పీషీస్ రన్ అవుతాయి. సో ద అడ్వాంటేజ్ ఏంటంటే స్పెసిఫిసిటీ అండ్ సెన్సిటివిటీ ఆఫ్ ద టెస్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో డాగ్స్ కి కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్నా కానీ మా దగ్గర టెస్ట్లు చూసుకుంటే అవి ఖచ్చితంగా 100% యాక్యురేట్ అనమాట ఇంత ముందు కంటే. సో ఇప్పుడు దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో మా దగ్గరకు వచ్చినప్పుడు క్లయింట్స్ ఎవరు వచ్చినా కానీ రెఫరెన్సెస్ వేరే హాస్పిటల్స్ కి వెళ్ళే అవసరం ఉండదు. ఎందుకు అంటే మా హాస్పిటల్స్ లో ఉన్న డయాగ్నాస్టిక్స్ అన్ని కూడా యానిమల్ స్పెసిఫిక్ డయాగ్నాస్టిక్స్. థ్యాంక్ యూ సార్. अच्छा सर ओके కేటీఆర్ తో మీటింగ్ ఉన్నట్టు Not registered.